హలో ఆల్, లాస్ట్ క్లాస్లో థెవెనిన్స్ థీరం అంటే ఏంటి, దాని స్టేట్మెంట్ చూసాము. విటిహెచ్ ఏంటి, ఎలా కనుక్కుంటాము, ఆర్టీహెచ్ ఏంటి, ఎలా కనుక్కుంటాము అనేది చూసాము. ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ చెప్పుకున్న తర్వాత ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, ఓకేనా. సో థెవెనిన్స్ థీరం అంటే ఏంటి, ఇన్ ఎ లీనియర్ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్, నంబర్ ఆఫ్ కరెంట్ సోర్సెస్, నంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నా కూడా దాన్ని మనం థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ కిందకి కన్వర్ట్ చేయాలి. అంటే కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టెన్స్, ఓకే, ఆర్టీహెచ్. సో మనకి ఫార్ములా తెలుసు కదా, ఏంటది, ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు విటిహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్, ఓకేనా. సో ఇప్పుడు మనం విటిహెచ్ మనకు తెలుసు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆర్టీహెచ్ తెలుసు. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం, ఓకే. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది 5 volts ఉందనుకోండి, ఇది 2 ohms, ఇది 2 ohms, ఇది 4 ohms, ఇది కూడా 2 ohms. క్వశ్చన్ ఏంటంటే, దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది లోడ్ రెసిస్టెన్స్ ఐఎల్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 4 ohms రెసిస్టెన్స్లో కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ లోడ్ రెసిస్టెన్స్ టర్మినల్స్ వచ్చేసి ఏబి అని కన్సిడర్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో అదే విధంగా అండ్ ఐఎల్ కరెంట్ అడుగుతున్నాడు. అండ్ ఇంకేం అడుగుతున్నాడు అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ కూడా అడుగుతున్నాడు. థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్, థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్లో ఏమేమి ఉంటాయి, విటిహెచ్ ఉంటుంది, ఆర్టీహెచ్ ఉంటుంది. అంటే మనం విటిహెచ్ కనుక్కోవాలి, ఆర్టీహెచ్ కనుక్కోవాలి, ఐఎల్ కూడా కనుక్కోవాలి, ఓకే. నా ఫస్ట్ మనం ఐఎల్ కనుక్కోవాలంటే ఇండైరెక్ట్గా మనకు విటిహెచ్ కనుక్కోవాలి, ఆర్టీహెచ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం స్టెప్ 1 చేద్దాం, టు ఫైండ్ అవుట్ విటిహెచ్. విటిహెచ్ ఎలా కనుక్కుంటాము, విటిహెచ్ చేయాలంటే స్టెప్స్ ఏంటి, 2 steps ఉన్నాయి దానికి. ఫస్ట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఏబి అనే టర్మినల్, మనకి లోడ్ రెసిస్టెన్స్ 4 ohms అన్నాడు కదా, ఎప్పుడైనా లోడ్ రెసిస్టెన్స్ అనేది తీసేయాలి, అంటే రిమూవ్ చేసేయాలన్నమాట, ఓకేనా. రిమూవ్ చేసి రిమూవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం మన సర్క్యూట్. 5 volts, 2 ohms, 2 ohms, 2 ohms, ఇక్కడ రిమూవ్ చేసేసాం లోడ్ రెసిస్టెన్స్. అంటే ఏబి, ఇక్కడ మనం విటిహెచ్ ఎంత అనేది కనుక్కోవాలి, ఓకేనా. సో ఇక్కడ మనం విటిహెచ్ కనుక్కోవాలి అని అంటే మీరు సర్క్యూట్ కనుక జాగ్రత్తగా చూస్తే విటిహెచ్ ఇక్కడ మనం కరెంట్ ఐ అని అనుకోవచ్చా, ఎందుకంటే కరెంట్ ఫ్లో అవుతూ ఎప్పుడైనా క్లోజ్డ్గా ఉన్న పాత్లోనే, ఎప్పుడైనా క్లోజ్గా ఉన్న ohms నుంచి ఫ్లో అయిపోతుంది. ఇక్కడ 2 ohmsకి ఫ్లో అవ్వదు, ఎందుకంటే ఎప్పుడైనా కరెంట్ ఓపెన్గా ఉన్న టర్మినల్స్ దగ్గరికి వెళ్ళదు, క్లోజ్గా ఉన్న టర్మినల్స్లోకే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే విటిహెచ్ ఇక్కడ కనుక్కోవడం అంటే ఇది ఓపెన్ చేసేస్తాం కదా, అంటే ఇది తీసేసినా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు అన్నమాట. అంటే సర్క్యూట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట సర్క్యూట్. అంటే మనం ఇక్కడ 2 ohms దగ్గర కనుక్కోవాల్సి వస్తుంది, ఇది 5 volts ఇక్కడ కనుక్కోవాల్సి వస్తుంది, విఏబి ఇక్కడ కనుక్కోవాలి, ఓకేనా. సో మనం విఏబి అంటే ఏంటి, థెవెనిన్స్ వోల్టేజే, ఓకేనా. అంటే ఇక్కడ కరెంట్ ఫ్లో అయ్యేది ఐ, ఇక్కడ వోల్టేజ్ ఎంత అని ఎలా కనుక్కుంటాము, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా. నేను ఇక్కడ క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేసి వోల్టేజ్ అనేది కనుక్కుంటాను. క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తే ఎలా, ఇక్కడ ఈ లూప్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది, 5 volts ఈక్వల్స్ టు 2 into కరెంట్ ఇస్ ఐ, 2 into I ప్లస్ దిస్ కరెంట్ 2 into I, అంటే ఏమవుతుంది, 5 = 4I అవుతుంది. సో I = 5/4 అవుతుంది, ఓకేనా. సో ఇది ఇలా పెడితే
కరెంట్ వచ్చేసింది మనకి. విటిహెచ్ ఈక్వల్స్ టు మనకి ఏంటి ఫార్ములా, విటిహెచ్ ఇక్కడ కనుక్కోవాలంటే V is equals to ohms law is nothing but V is equals to IR. ఓకే, మనకి కరెంట్ ఎంత 5/4 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత 2. ఓకేనా, సో మనకి వాల్యూ వచ్చేసి 2 1s 2 2s పోతుంది. సో 5 డివైడెడ్ బై 2 is nothing but 2.5. మనకి విటిహెచ్ ఎంత వచ్చింది 2.5 volts, యూనిట్స్ వోల్టేజ్ కి V. ఓకే, విటిహెచ్ ఎంత 2.5. విటిహెచ్ అన్నా అనొచ్చు, VAB కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ విటిహెచ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఆర్టీహెచ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఆర్టీహెచ్ కి ఫైండ్ అవుట్ చేయాలంటే స్టెప్స్ ఏంటి, లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేయాలి. అంటే ఈ సర్క్యూట్ లో ఇది లోడ్ రెసిస్టెన్స్ అనేది రిమూవ్ చేయాలి. వోల్టేజెస్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓకేనా, ఈ 3 దీంట్లో అప్లై చేద్దాం. ఇప్పుడు లోడ్ రెసిస్టెన్స్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ 4 ohms, ఇది మనం రిమూవ్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ ఒకటే ఉంది ఇక్కడ మనకి, సో దీన్ని నేను షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాను. కరెంట్ సోర్స్ ఉందా మనకి ఇక్కడ, సో కరెంట్ సోర్స్ అనేది లేదు. ఓకేనా, సో నేను ఇప్పుడు రీడ్రా చేస్తాను డయాగ్రామ్ ని. ఎలా అంటే రిమూవ్ చేసేస్తాను లోడ్ రెసిస్టెన్స్ ని, వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసేస్తాను, రిమైనింగ్ సర్క్యూట్ ని డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇది ఆర్టీహెచ్. ఇక్కడ టర్మినల్స్ అక్రాస్ ది వోల్టేజ్ AB. ఇక్కడ 2 ohms 2 ohms 2 ohms. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఈజీ వేలో అండర్స్టాండ్ చేయడానికి ఈ సర్క్యూట్ ని ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసి చెప్పగలరు. ఇది 2 ohms, ఈ 2 ohms. ఇది ఏంటంటే సింపుల్ గా నేను తీసుకొచ్చి దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసి పెట్టాను అనమాట, 2 ohms అంతే. ఏంటంటే ఈ 2 ohms ప్యారలల్ లా ఉన్నాయని చెప్పేసి మీకు అర్థం కావడానికి నేను పెట్టాను. ఓకేనా, సో నేను ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు, 2 ohms రెండు కూడా ప్యారలల్ లో ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇది దీనికి సిరీస్ లో ఉంది. అంటే 2 ohms is in parallel with 2 ohms and is in series with 2 ohms. అంతే కదా, సో 2 ohms parallel అంటే ఫార్ములా ఏంటి, 2 into 2/2 plus 2 plus 2. దీనికి ఫార్ములా అనమాట. రెండు రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉంటే A into B/A plus B, అదే ఫార్ములా నేను అప్లై చేశాను ఇక్కడ. సో ఇక్కడ నేను అప్లై చేస్తే 4/4 plus 3 ఎంత అవుతుంది, 1 plus 3 is nothing but 4. R ఈక్వలెంట్ ఎంత మనకి, R ఈక్వలెంట్ is nothing but 4 ohms. అంటే R ఈక్వలెంట్ అన్నా RTH అన్నా కూడా సేమ్. RTH is equals to 4 ohms. నౌ మనకి ఇప్పుడు కనుక్కోవడానికి వస్తుందా, IL is nothing but VTH. ఎంత మనకి VTH 2.5 డివైడెడ్ బై ది ఆర్టీహెచ్ ఎంత మనకి, ఇక్కడ ఆర్టీహెచ్ ఉంది కదా, ఆర్టీహెచ్ ఎంత 4 ప్లస్ మనకి ఆర్ఎల్ లోడ్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చేసి 4 ohms ఇచ్చాడు. అంటే IL is equals to 2.5 డివైడెడ్ బై H. ఓకే, దిస్ ఇస్ ది IL వాల్యూ. ఇక్కడ ఏం అడిగాడు మనకి క్వశ్చన్, IL వాల్యూ వచ్చేసిందా, VTH కనుక్కున్నాం, ఆర్టీహెచ్ కనుక్కున్నాం, లోడ్ కరెంట్ కూడా కనుక్కున్నాం. మనకి ఇక్కడ ఏమేమి అడిగాడు, లోడ్ కరెంట్ అడిగాడు, కనుక్కున్నాం. థెవెనిన్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయాలా, సో ఎలా డ్రా చేస్తాం థెవెనిన్ ఈక్వలెంట్ సర్క్యూట్ ని, సింగిల్ వోల్టేజ్ సోర్స్ VTH ఇన్ సిరీస్ విత్ సింగిల్ రెసిస్టెన్స్ RTH. ఇది మనకి లోడ్ కాన్స్టెంట్, RL లోడ్ 4 ohms ఉంటుంది. సో VTH వాల్యూ ఎంత 2.5 volts, RTH వాల్యూ ఎంత 4 ohms. సో దిస్ ఈస్ ది థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం అన్నమాట. ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.